5 ఏళ్ళు గాడిదలు కాశారా? వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గాడిదలు కాశారా? మీరు మైక్ ఇవ్వండి బాబు. ఆయన మైక్ దయ్యాలు వేదాలు వల్లించడం అంటే తెలుసా? ఇదే. ఎందుకంటే 5 ఏళ్ళు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండి జలయజ్ఞం పేరుతో, జలయజ్ఞం అంటే రాష్ట్రం అంతా కూడా నీళ్లు బారిచ్చేస్తాం, రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తామని ప్రగల్భాలు పలికి తట్టెడు మట్టేయకుండా కూర్చొని పూర్తిగా సర్వనాశనం చేసిన తర్వాత, రాయలసీమ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తగులుదమ్మా లేచి ఇప్పుడు నీతులు శుద్ధులు మాకు చెప్తారా? ఎమ్మెల్యేలంతా కలిసి రావాలని మీరేం పీకినారా అని అడుగుతా ఉన్నా గత 5 సంవత్సరాలుగా. ఏంది అన్యాయం? అంటే మీరు అధికారంలో ఉంటే ఓ రకంగాను, ప్రతిపక్షంలో ఉంటే ఇంకో రకంగా మాట్లాడతారా? ఇలా మాట్లాడడం సరైంది కదా. ఇట్లా మాట్లాడే చివరికి 11 సీట్లు వచ్చినాయి మీకు. ఇంకా మాట్లాడడం మొదలు పెడితే 1 సీటు మిగులుతుంది. నేను పార్టీలకు అతీతంగా చూడమ్మా, పార్టీలకు అతీతంగా మాట్లాడతారు కానీ ఇప్పుడు డిఆర్సీ మీటింగ్ ఇది ఊరికే ప్రాబ్లం ఉన్నారు. మా కర్నూలు జిల్లాకి నీళ్ళు చెప్తాం అంతే, అది వాళ్ళ ఇష్టం. చెప్పారు కదా, వదిలేదు సబ్జెక్ట్ మీరు చెప్పింది దానికంటే నేనేం చేయాలి? 6,40,000 కోట్లు ఉంటే మీరు 14,00,000 ఎమ్మెల్యే గారు నీకంటే నాకు లెక్కలు బాగా తెలుసు. చెప్పమంటే లెక్కలు చెప్తా. చేతగాక మీరు గమ్మున కూర్చున్నారు. ఈ రోజు నాశనం చేసిన రాయలసీమను బాగు చేస్తామని మేము ప్రయత్నం చేస్తా ఉంటే మీరు వచ్చి అడ్డం తగిలేది, పెద్ద పెద్ద మాటలు మాట్లాడేది. అయ్యా, ఊరకే మాట్లాడడానికి కాదు. మీరు మొదట 5 సంవత్సరాల రాయలసీమకు ఏం ప్రాజెక్టు చేశారు, ఎన్ని నీళ్ళు ఇచ్చారో చెప్పి మాట్లాడు. తమాషా ఇదేమన్నా? మీరు మేము వింటా ఉన్నామని చెప్తా ఉంటారు కథలంతా కూడా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కానే కాదు. పార్టీ నాశనం చేసింది మీరు కదా, దానికి సమాధానం చెప్పి తీరాల్సిందే. సార్, మీకు తెలుసు ఇరిగేషన్ మినిస్టర్ మీరు నదుల అనుసంధానం పేరు మీద కూడా పెద్ద ఎత్తున ప్రాజెక్టు చేపట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మా సహచర ఎమ్మెల్యేలు చెప్పినటువంటి ఆర్డబ్ల్యూఎస్ రేట్ కెనాల్ కానీ, గుండ్రేవుల కానీ, లేదా వేదవతి కానీ, గురు రాఘవేందర్ ప్రాజెక్ట్, ఇవన్నీ కూడా పశ్చిమ మండలాల్లో ఎమ్మిగనూరు, ఆలూరు, మంత్రాలయం వరకు కొంత ఉపయోగకరంగా ఉంటుంది. చిట్ట చివరి వదిలిపెట్టింది ఆదోని. ఆదోనికి ఏ ఒక్క ప్రాజెక్టు అందుబాటులోకి రావట్లేదు, ఏ ఒక్క నీటి వనరు కూడా అందుబాటులోకి రాని దుస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తా ఉంది సార్. నేను అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారిని కూడా అడిగినాను, ఈ విషయాన్ని గుర్తు చేశాను. నదుల అనుసంధానం ఆయన స్లైడ్ వేసి చూపించినప్పుడు కూడా, సార్ ఇది అక్కడ దాకా వస్తుంది, ఆదోనిని ఏదో రకంగా దీన్ని కనెక్ట్ చేస్తే బాగుంటుంది. ఆయన అన్నారు అదొక్కటి మిస్ అవుతా ఉంది, ఇబ్బందిగా ఉంది, దాన్ని ఎలా చేయాలో ఆలోచన చేస్తానన్నారు. మీరే కన్సర్న్ మంత్రి గారు కాబట్టి, జలవనరుల శాఖ మంత్రి గారు కాబట్టి, దయచేసి అక్కడ దాకా వచ్చే అన్ని ప్రాజెక్టులు కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు, మీకు తెలిసిన విషయాలే. ఆదోనిని ఏ విధంగా ఉపయోగకరంగా చేస్తారో, ఆదోనిని అత్యంత వెనుకబడినటువంటి ఆదోనిని నీళ్లు తెచ్చే కార్యక్రమం దీంట్లో జతపరచాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. ఆ విధంగా ఆలోచన చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను సార్. ఆదోనికి జరుగుతున్న మరో అన్యాయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను వచ్చాను సార్. సాధారణంగా ఈ వర్షపు నీళ్ళని ఆపడానికి, ఈ వాగుల్లో వంకల్లో వచ్చేటువంటి నీళ్ళని ఎక్కడికక్కడ నీళ్ళని స్టోర్ చేసుకోవడానికి చెక్ డ్యామ్ల నిర్మాణం కోసం ఈ మధ్యకాలంలో సుమారుగా 341 చెక్ డ్యాములు 62,93,00,000 రూపాయలతో నాబార్డ్ ఫేజ్ 1 కింద జలవనరుల శాఖకు ప్రతిపాదనలు పంపినారు సార్. అందులో అత్యధికంగా పత్తికొండకు 179 చెక్ డ్యాములు వచ్చినాయండి. మొత్తం డబ్బులు 62 కోట్లు అయితే దాంట్లో 33 కోట్లు మా సహచరుడు శ్యాంబాబు గారికి వచ్చింది. ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్తా ఉన్నా. తర్వాత ఈ ఎమ్మిగనూరు 12 చెక్ డ్యాములు, కోడుమూరుకు 23 చెక్ డ్యాములు, మంత్రాలయానికి 57 చెక్ డ్యాములు, ఆలూరుకు 54 చెక్ డ్యాములు, పాణ్యంకు 12 చెక్ డ్యాములు, డోనుకు 4 చెక్ డ్యాములు, ఆదోనికి 0 చెక్ డ్యాములు. ఏమిటి సార్ ఈ అన్యాయం? ముందే మాకు నీళ్లు లేవని చస్తా ఉంటే ఇక్కడ అంటే ఒక పక్క ప్రకృతి పగబడుతుంది, ఓ పక్క అధికారులు కూడా పగబడితే ఎలా?
ఇది ఏం అన్యాయం సార్ ఇది? అంటే ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి ఆలూరు నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే కూడా 54 చెక్ డ్యాంలు వస్తాయి. మంత్రాలయంలో ఆయన ఎప్పుడు పట్టించుకోవడం, ఆయన ప్రతిపక్షంలో ఉన్న ఆయనకు కూడా 57 చెక్ డ్యాంలు వస్తాయి. నేను కూటమిలో ఉన్నానా ప్రతిపక్షంలో ఉన్నానా, ఎందుకు ఆదోని మీద పగపడతారు అని అడుగుతా ఉన్నాను. ఎమ్మెల్యే గారు దానికి ఎంత ప్రపోజల్ పంపించారా? ప్రపోజల్స్ సెకండ్ ఫేజ్ కింద పంపించారా? ఎప్పుడు ఇవ్వలేదు. ఒక ఫేజ్ లో ఇచ్చారు, సెకండ్ ఫేజ్ లో సబ్మిట్ చేస్తున్నాం సార్. సబ్మిట్ ఇంకా చేయలేదు, చేశారా? రెడీగా ఉన్నాయి సార్, రెడీగా ఉన్నాయి. చెప్పండి సార్. ప్రపోజల్స్ అయితే రెడీగా ఉన్నాయి సార్. ఫస్ట్ ఫేజ్ పంపించాము గవర్నమెంట్కు, వాళ్ళు యాక్సెప్టెన్స్ చేస్తే కంకరెన్స్ ఇస్తే సెకండ్ ఫేజ్ కూడా పంపిస్తామని అనుకున్నాం సార్. రెడీగా ఉన్నాయి సార్, ఎస్టిమేట్లు అయితే రెడీగా ఉన్నాయి. నా ప్రశ్న ఒకటే సార్, ఇప్పుడు ఇప్పుడు ఒక్క ఆదోని ఏం పాపం చేసింది మీకు? అందరికీ ఇస్తారు కదా చెక్ డ్యామ్స్, అంటే శాంక్షన్స్ ఏమి ఇవ్వలేదు కదా. శాంక్షన్స్ ఇవ్వలేదు సార్. ప్రపోజల్ శాంక్షన్ ఇచ్చారు, ప్రపోజల్ పంపించాను సార్ నాబార్డు. శాంక్షన్స్ ఇవ్వలేదు. నాబార్డు ఆర్డిఎఫ్ కింద ప్రపోజల్స్ పెట్టారు. ప్రపోజల్స్ ఇంకా శాంక్షన్స్ కాదు, ప్రపోజల్స్ పెట్టారు. సార్ ప్రపోజల్ ఇవ్వకుండా మీరు శాంక్షన్ చేస్తారా సార్? ప్రపోజల్ లేదనుకోండి సార్, మీరు శాంక్షన్ ఎలా చేస్తారు కదా. అంటే మళ్ళీ ఎగ్జామిన్ చేస్తారు అక్కడ. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఆ కాన్స్టిట్యూన్సీ ఒక 60 వచ్చి మీ కాన్స్టిట్యూన్సీ 0 వస్తే మళ్ళీ మనం చేస్తాం. అంటే ఇంకో సెకండ్కి వచ్చి ఓకే శాంక్షన్ కాలేదు. ఇప్పుడు ఆధీనంలో ఇప్పుడు వాటితో పాటుగా ఆదోని ఎందుకు పోలేదు అంటే అక్కడ ప్రొవిజన్ లేదా, లేకపోతే పెట్టలేదు సార్. ఒకటంటే అందరికీ సబ్మిట్ చేయమని చెప్పాను సార్. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ వచ్చిన ఒకసారి ఒక కథ కింద సరికథలా చెప్పు. ఇప్పుడు ఫస్ట్ పెట్టారు కదా, ఆదోనిలో ఫస్ట్ ఎందుకు రాలేదు? ఎవరు అంటే ఎవరు చేయాలి? ఎస్టిమేట్లు ఎవరు చేయాలి? ఈ గారు డివిజన్ ఉన్నారు ఇక్కడ సార్. వచ్చిన ఈ ఉన్నారు ఇక్కడ ఉన్నారు సార్. వచ్చేసాను సార్. వచ్చినట్టు పంపించేసి ఆదోని చూసి అదోని ఈ ఉన్నారండి ఇరిగేషన్ సార్. ఇది ఆదోని ఈ ఎవరికి ఇది వస్తుంది సార్. ఎంఐ డివిజన్ ఆదోని మా కర్నూలే సార్. కర్నూలు రాలేదు సార్. ఈగ రాలేదు సార్. ఈగ రాలేదు, హెల్త్ బాగాలేదు కొంచెం. రీజన్ ఏంటి? తెప్పించుకొని పంపించండి. తెప్పించుకొని పంపిస్తాం సార్. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ వెంటనే పంపించాం. ఒక నిమిషం నాట్ ఓన్లీ ఫర్ ఎస్సీ ఇరిగేషన్, ఆల్ డిపార్ట్మెంట్స్ ఐఎమ్ సేయింగ్, ఏ ప్రపోజల్ అయినా అన్ని కాన్సెన్స్ నుంచి వచ్చిన తర్వాత అన్ని కలిపి పంపించండి. డోంట్ ఒక చోటు నుంచి రాలేదు కాబట్టి ప్రపోజల్ పంపించాం ఇది కాదు. జిల్లా అంతా అన్ని దగ్గర నుంచి ప్రపోజల్స్ రావాలి. ఓకే, ఎంతకాలం అయింది మీరు పంపించే ప్రపోజల్? సార్ ప్రపోజల్ పంపించి ఒక 20 days అయింది సార్. రీసెంట్ 20 రోజులు అయింది సార్. అంతే సార్, 20 రోజులు అయింది సార్. 20 days అయింది సార్. సి మైనర్ పంపించాను. మీరు అడిగారా? ఎందుకు రాలేదు? రెడీగా ఉన్నాయి సార్, పంపిస్తాం. ఆదోని నుంచి ఎందుకు రాలేదు అడిగారా? వచ్చాయి సార్. ఫస్ట్ ఫేజ్ వచ్చాయి. ఫస్ట్ ఫేజ్ పర్మిషన్ ఇస్తే సెకండ్ కన్ఫ్యూజ్ గా ఉన్నారు మీరు, చూసుకోండి. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ సరే సార్ అన్ని కలిపి ఒకటే ఫేజ్. జిల్లా అభివృద్ధి సంక్షేమ మండలి సమావేశానికి ముఖ్యమంత్రి గారి ఫోటో వేశారు, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో వేశారు, 2 మంత్రుల ఫోటోలు వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో వేయలేదని నేను ఆక్షేపిస్తా ఉన్నాను సార్. దీనికి సంబంధించి ఇంతకుముందు కూడా లెటర్ ఇచ్చానండి కలెక్టర్ గారికి. 16/2/25లో నేను ప్రత్యేకంగా లెటర్ రాసి ఇచ్చానండి. ఏమని రాశానంటే, అన్ని ఆఫీసుల్లో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఫోటోలు పెడతా ఉన్నారు, తప్పనిసరిగా అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ప్రధానమంత్రి ఫోటో ఉండి తీరాల్సిందే అని నేను ఉత్తరం కూడా రాసి ఇచ్చానండి. దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా అని అడుగుతా ఉన్నానండి. ఓకే.